విశాఖ బీచ్ రోడ్లో మరొక టాప్లెస్ డబుల్ డెక్కర్ బస్సు పరుగులు పెడుతోంది. విశాఖపట్నం బీచ్కు వచ్చిన ప్రతి ఒక్కరూ బస్సు ఎక్కి సరదాగా తిరిగి ఎంజాయ్ చేస్తున్నారు. ఎప్పుడు లేని విధంగా రెండంతస్తుల బస్సు టాప్ లేకుండా రావడంతో విశాఖవాసులు ఆశ్చర్యంగా తిలకిస్తూ సెల్ఫీలు దిగుతున్నారు. ఈ డబుల్ డెక్కర్ బస్సులు ఆర్కే బీచ్ నుండి తొట్లకొండ వరకు 16 కిలోమీటర్ల మేర పర్యాటక ప్రాంతాల్లో తిరుగుతాయి. ఈ ఎలక్ట్రికల్ డబుల్ డెక్కర్ బస్సులు పర్యాటకులు అధిక సంఖ్యలో వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. ఈ బస్సులు వెళ్ళడం చాలా బాగుందంటూ పర్యాటకులు చెబుతున్నారు. చాలా సంతోషంగా ఉందండి. చాలా బాగుంది. సాగర తీరం, సాయంత్రం వేళ చాలా ఆహ్లాదకరమైన వాతావరణం, చాలా అద్భుతంగా ఉంది. పర్యాటకులు ఎంతగానో ఇష్టపడతారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. కవర్ అవుతున్నాయి. ఒకవైపు సాగర తీరం, ఒకవైపు కిందన పిల్లలు కేరింతలు కొడుతున్నారు, టాటాలు చెప్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. సిటీ వ్యూ అంతా కూడా చక్కగా కనబడుతుంది. ఎదురుగా కైలాసగిరి కొండ కనిపిస్తుంది. మొత్తం టోటల్ వ్యూ అంతా కవర్ చేయడంతో చాలా బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేనైతే. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ లాస్ట్ మనకి ఏంటంటే 5కి స్టార్ట్ చేస్తాం. 5కి వెళ్ళి మనకి అప్ అండ్ డౌన్ రావడం జరుగుతుంది. డబుల్ డెక్కర్ అవి ఏంటంటే కొంచెం బయటికి ఎంజాయ్ చేయడానికి అట్మాస్ఫియర్ అది క్లియర్గా ఉండదు కాబట్టి వచ్చిన పర్యాటకులందరూ కూడా చాలా ఎంజాయ్ చేయడానికి ఓపెన్ టాప్ బస్ బాగా ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారండి. చాలా ఒక 3 or 4 డేస్కి స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా బాగా ఎక్కువ జనాలు రావడం బాగుందండి. ఇది 33 రూపీస్ పడుతుందండి పర్ హెడ్. చిల్డ్రన్స్ అయితే 105 పడుతుంది. ఇది మనకు 24 hours వ్యాలిడిటీ ఇస్తున్నారు. ఓకేనా, మనం ఒకవేళ ఈవినింగ్ తీసుకున్నాం కదా, ఈవినింగ్ ఈరోజు క్లోజ్ అయిపోతుంది అనుకుంటున్నారు. అలా ఏం లేదండి. మళ్ళీ రేపు ఈవినింగ్ కూడా పనిచేస్తాం. మనం ఎన్నిసార్లు అయితే ఖర్చు ప్లేసెస్లో దిగి చూసి మళ్ళీ ఈ బస్సే కాకుండా నెక్స్ట్ ఇంకో ఏసీ కోచెస్ కూడా ఉన్నాయి 2, దాన్ని క్యాచ్ చేసుకుని మళ్ళీ బ్యాక్ టు మన ఆర్కే బీచ్ వెళ్ళిపోవచ్చు. వాళ్ళు ఎక్కడ డెస్టినేషన్ ఉంటే అక్కడ వెళ్ళిపోవచ్చు అన్నమాట.